ఎలా ఉంది సార్? సార్ ఫేస్బుక్ లో మీ సమాధానం కోసం కొన్ని లక్షల మంది వెయిట్ చేస్తున్నారు సార్. ఆయన కావాలని కుదరదు కదా, చెప్పండి సార్. చెప్పండి బాబు, మీరేం భయపడక్కర్లేదు. ఇక్కడ చట్టం తన పనే కాదు, పక్కోడి పని కూడా చేసి పోద్ది. నువ్వు గైడ్ లాగుండు. ఆయన ఏం గైడ్ చేయక్కర్లేదు. చెప్పు బాబు. చెప్పండి సార్. పగతో ఇదంతా చేశానని చంపుతున్నారు. నిజం చెప్పి వీళ్ళ నోళ్లు మూయించు. నువ్వే ఇక్కడ దెబ్బ తగిలించుకున్న కారు కింద పడ్డానని చెప్పు. చెప్పు బాబు, చెప్పవయ్యా. ఎందుకు అరుస్తున్నావు తాతయ్య? తాతయ్య తాతయ్య భలే పేరు పెట్టే సూపర్ ఐడియా. నువ్వెవరు అంకుల్? అంకులా? వీళ్ళెవరూ నిజంగా తెలీదా? తెలీదు ఆంటీ. పిచ్చి పిచ్చిగా ఉందా? సారీ చెప్పు చెప్పు. సారీ సారీ. నాకు ఆకలేస్తుంది ఆంటీ. ఆంటీ బాలేదు. సైకో సీన్ గారి దెబ్బ మామూలుగా లేదు. పోకిరి సినిమాలో పండుగ మైండ్ బ్లాక్ చేస్తారనుకుంటే అసలు మైండ్ లో మ్యాటర్ లేకుండా చేశారు. కంగ్రాట్స్. ఆంటీ నాకు పాలు కావాలంటీ. పాలు. హార్లిక్స్ కూడా కలిపి. సంథింగ్ ఈస్ టెరిబ్లీ రాంగ్. లెట్స్ టేక్ హిమ్ టు హాస్పిటల్. ఇట్స్ ఎ పెక్యులర్ కేస్ ఆఫ్ రెట్రోగ్రేడ్ ఎమ్నీషియా. యాక్సిడెంట్ ఇంపాక్ట్ వల్ల మైండ్లో చిన్న బ్లాక్ ఏర్పడింది. అయింది. ఇతని మెమరీ ఒక పాయింట్ దగ్గర ఆగిపోయింది. అతని భాష, బిహేవియర్, అలవాట్లు అన్ని చిన్నపిల్లల్లో ఉంటాయి. అంటే వైల్డ్ చైల్డ్ అన్నమాట. డాక్టర్ దీనికి సొల్యూషన్ లేదా? తనకి బాగా అలవాటైన ప్రదేశాలను గాని మనుషులను గాని చూసినప్పుడు లేదా ఏదైనా జరిగిన సంఘటనలు గుర్తుకొచ్చినప్పుడు అతని మెమరీ బ్యాక్ వచ్చే అవకాశం ఉంది. నా టికెట్ ఉంది. వేరే మార్గం లేదా డాక్టర్? ఛాన్సెస్ చాలా తక్కువ. ప్లీజ్ టేక్ కేర్. బాబు ఆ చెల్లందా? షాడో ఫేస్ తెలియలేదు, కానీ మెడలో ఉన్న క్రాస్ కనిపించింది. సెక్యూరిటీ కెమెరాలో కూడా అతను ఎలా ఉంటాడో క్లియర్ గా పిక్చర్ లేదు సార్. ఎయిర్పోర్ట్ సిటీ బార్డర్స్ అన్ని అయ్యేలట్లో పెట్టాం, బట్ నో యూస్. ఎక్కడున్నాడో ఈ షాడో? ఎవరు నువ్వు? మనోడే. చూడడానికి ఇతను ఇలా కనిపించినా యాక్సిడెంట్ లో మెమరీ పోయి చిన్నపిల్లాళ్ళ అయిపోయాడు అన్నమాట. ఇప్పుడు నేను బాగా స్టడీ చేసి ట్రీట్మెంట్ ఇచ్చి మెడికేషన్ చేసి సొల్యూషన్ ఇవ్వాలి. నీ పేరేంటి? హీరోలో ఉన్నాడు చంటి పిల్లని చేశారుగా, ఏదో ఒకటి చెప్పండి. చంటి. చంటి. మీరే ఎక్కువ అనుకుంటే మళ్ళీ మీ పేషెంట్లు కూడా తీసుకొస్తారు ఇక్కడ. ప్రభు సరే గాని నువ్వు వెళ్ళి ఈ క్రాస్ ఎక్కడ పర్చేస్ చేశారో ట్రేస్ అవుట్ చేయి. ఇది నాకు తెలుసు. ఇది ఎక్కడుందో నాకు తెలుసు. అలాగే ప్రవర్తిస్తాడు. మెమరీ లాస్ కదా. ఇతని వల్ల యాక్చువల్ గా నా వల్లే క్యూర్ అవుద్ది. మీరు అతని మీద ఫోకస్ పెట్టకుండా మీ కేసులన్నీ చూసుకోండి, నేను క్యూర్ చేస్తా. కానీ ఇది ఏం పర్లేదు. మీ కేసులు మీకు, మా కేసులు మాకు. ఈ క్రాస్ గురించి సౌనీర్ షాపుల్లో చర్చిల దగ్గర ఎంక్వైరీ చేయించండి. అదిదే. మేక్ ఇట్ ఫాస్ట్. అంకుల్స్ ఆట ఆడదామా? ఇది ఇక్కడ ఉంది కదా, ఏ చేతిలో ఉంది చెప్పండి. బాబు చంటి లోపలికి వెళ్ళి ఆడుకోమ్మా. ఇక్కడ ఉంది. సరే ఇక్కడ ఉంది. లేదు. కుడి చేతి మే నయ్యతో ఎడం చేతి మే రహతా. రేతా తుండి. ఓడిపోయావు నువ్వు. అలా ఆడకూడదు. చిన్న పిల్లల శాస్త్ర బంద్ కరికే అందరు జా. చంటి నువ్వు వెళ్ళు. నువ్వు ఊరుకో. రండి. సార్ మీరు మీ స్టైల్ బిల్లాల ప్రభాస్ లా ఉన్నారు సార్. కరెక్టరా? ఏంటి కరెక్ట్? బిల్లాలా కాదు, పొల్లలాగా ఉన్నాడు. మీరు నిజాలు మాట్లాడకండి సార్, వదిలేండి. హే పవన్ అంకుల్. నాకు కొంచెం తెక్క ఉంది. ఉంది కానీ దానికి లెక్క ఉంది. చాలా లెక్క ఉంది. సూపర్ లెక్క అంకుల్. నేను మెల్లగా ఎలాగోలా బతికేటానికి రాలేదు. హే మహేష్ అంకుల్, వాళ్ళు ఉచ్చపోయించడానికి వచ్చావు. బక్సాలే. ఇతనెవరో మనకే తెలీదు, ఇంకేముంటాయి సంగతులు గుర్తు చేయడానికి? సినిమాలు పిచ్చి అంటే ఇతనికి. ఆ ముగ్గురు ఇటే చూస్తున్నారు సార్, మీకు అట్రాక్ట్ అవుతున్నారేమో. చాలా రేర్ గా తప్ప నా బాడీని వాడను. కొంటెగా ఉండేవాడు చంటిలా మారిపోయాడు. తెస్తా ఇతని ఫ్లాష్ బ్యాక్ గుర్తుకు తెస్తా. నా టాలెంట్ చూపిస్తా.
ఏమో చంటి దగ్గరికి వెళ్తుంది, వాళ్ళిద్దరూ చంటిని చూస్తున్నారు. ఈ చంటిగాని వదిలించుకుంటే గానీ మనకు అమ్మాయిలు పడరు. సార్ మిమ్మల్ని క్రాచ్ చేసి వెళ్తుంది సార్. వెనక్కి వచ్చి మసాజ్ చేస్తుందిరా. చేస్తుంది సంటికి. మీరు మాత్రం వెనక్కి తిరిగి చూడకండి సార్, మీరు తట్టుకోలేరు.